ఆ రోజు ఎఫీసీ ప్రాంతంలో చూసినప్పుడు వారు ఎంతో మంది ధనవంతులు క్రీస్తుని ఎరిగినట్లుగా, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా బిజినెస్ పీపుల్, ధనవంతుల ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎంతమంది ధనవంతులు క్రీస్తుని అంగీకరించినట్లుగా, ఇంకను వారి కాలనీస్, ద కాలనీస్ అన్నమాట రోమన్స్తో ప్రారంభమైంది. కానీ అక్కడ ఉన్న ధనవంతులకి ఏంటంటే కొద్దిగా ఇల్లు వరండా లాగా ఉంటుందంట. ఇక్కడ చూస్తే వాళ్ళకి గది, బెడ్రూము, ఆ రూము, ఈ రూము అన్నీ వచ్చి మధ్యలో ఇలా ఓపెన్ ఉంటుందంట సన్లైట్ పడటానికి. వాక్యంలో చూస్తాము ఆది సంఘము ఇంట కూడుతూ వచ్చారు అని. ఇంట ఉన్న వెంటనే మన మైండ్లో వెంటనే మనం గుడిసె వేసుకుని గుడిసె లోపట ఇంట కూడొచ్చారా అన్నట్టు ఆలోచిస్తాం. కానీ వారి ఇంట అన్నప్పుడు దిస్ ఇస్ హౌ. ఆ రోజు వారికి ఆలయం అని లేదు, కానీ ప్రతి ఒక్కరు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఇక్కడ ఇంచుమించు ఒక 50 మంది, 100 మంది ఆ రీతిగా చేరేవారు. ఆ రీతిగా ఆ ప్రాంతం కలిసి వారు అన్యుల ముందు, అన్యజనుల మధ్యలో సువార్తను ప్రకటించేవారు. ఒకసారి ఇక్కడ అడిగి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ ఉన్న మీరు ఎంతమంది అపార్ట్మెంట్స్లో ఉన్నారో నాకు తెలీదు, కానీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ప్రతి అపార్ట్మెంట్లో ఒక కమ్యూనిటీ హాల్ అని ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడన్నా మీరున్న స్థలముల్లో యేసుని గురించిన వార్త ప్రకటించారా? మీరున్న స్థలంలో ఎప్పుడన్నా ఒక కూడిక జరిగిందా? మీరున్న స్థలంలో ఒక 10 మంది చేరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? సరే, మీరున్న స్థలంలో అలా లేదంటే మీ ఇంట్లో ఎప్పుడన్నా ఒక చిన్న కూడిక జరిగిందా? అయ్యో వద్దండి, మా పక్కింటి వాళ్ళకి మేము క్రైస్తవులని తెలియదండి, మా కింద ఇంటోడికి మేము క్రైస్తవుని తెలియదు, ఎందుకంటే ప్రతిరోజు కొట్లాడుకుంటూ ఉంటాం కదా, క్రైస్తవుడు అంటే బరువు పోతాడు. వల్ల ఇది మా ఫ్లాట్లో నా చెడ్డ పేరు నాకే కదా, ఎందుకంటే అన్ని పిచ్చి పనులు నేనే చేస్తున్నాను, నేను క్రైస్తవుని చెప్తే అవమానం అవుతుంది అంటున్నారంటే యూ రియల్లీ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ రియల్లీ ఎ క్రిస్టియన్? ఎందుకంటే ఆ సంఘము చూసినప్పుడు వారు కలిగిన ప్రతి దాంట్లో వారు క్రీస్తు మహిమార్థమే బ్రతికారు. వెన్ దే సెడ్ క్రైస్తవుడుగా చంపేస్తాను, క్రైస్తవుని చూపిస్తున్నాడు. క్రైస్తవుడుగా తిండి లేదు, పర్వాలేదు, నేను క్రైస్తవుని బ్రతుకుతున్నాను. క్రైస్తవుడుగా సోన్సో అయినా పర్వాలేదు. విశ్వాసులు అక్కడ ఎంతైనా సరే తెగించేవారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, క్రీస్తు నిమిత్తమై మీరు ఎంత తెగిస్తున్నారు? క్రీస్తు నిమిత్తమై మీరు ఎంత శ్రమను అనుభవిస్తున్నారు? ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, శ్రమలు మళ్ళా వస్తే నిలబడతారా? ఈరోజు చాలా మంది మాకు శ్రమలు ఉన్నాయంటే ఆ రోజు శ్రమల ముందంటే ఇదంతా ఒక లెక్క. ఆ రోజు రీతిగా శ్రమలు వస్తే ఏం చేస్తారు? ఎంతమంది నిజంగా నిలబడగలుగుతారు? తాత్కాలికమైన లోకం కొరకు పోరాడతారా? నిరంతరమైన ఆ రాజ్యం కొరకు జీవిస్తారా? ప్రేమించే దేవుని వెంబడిస్తారా? లేకపోతే ఏదో టైం బీయింగ్ కొరకు వెళ్ళిపోతారా? చూసి ఆ రోజు విశ్వాసులు నోబడి కాంప్రమైజ్డ్. వాళ్ళు తీసిన అడుగు, వాళ్ళు కలిగిన పట్టుదల ఏమాత్రం, ఎందుకంటే వారు సత్యం ఎరిగినప్పుడు, సత్యం నమ్మినప్పుడు మీరు అనొచ్చు వారందరూ యేసుని చూసారు. లేదు, వారందరూ యేసుని చూడలే. వారందరూ యేసుని కళ్ళారా చూసిన వారు కాదు. ఇది ఇశ్రాయేలు కాదు, ఇది యూదా కాదు, ఇది ఆ ప్రాంతాలు కాదు. ఇది ఎక్కడ? ఇది అన్య ప్రాంతం, అన్య దేశం, ఏషియా మైనర్, ఫుల్ ఆఫ్ డీమన్స్, ఐడాలట్రీ. ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పాలంటే ఆ విగ్రహాలు, ఆ ఆలయంలో చీకటి ప్రభావం అధికంగా ఉండేదంట, చేతబడుల ప్రభావం అధికంగా ఉండేదంట. అంతగా చీకటి ప్రభావంతో, దుష్ట కార్యాలతో ఆ ప్రాంతం నింపబడినప్పుడు, అందుకని అపోస్తులైన పౌలు రాస్తున్నాడు, ఇదిగో మనం పోరాడేది రక్త మాంసములతో కాదు, కనబడని శత్రువులతో పోరాడుతున్నాం. వాయుమండల అధిపతులు, లోకనాథులు, అధికార సమూహము, ఈ దురాత్మల ప్రభావం సమూహంతో, వీటితో మనం పోరాడుతున్నాము. మనం పోరాడేది రక్త మాంసములు కాదు. వారంతా రిస్ట్రిక్షన్లో, వారి జీవితంలో చూడండి, ఒకప్పుడు వారు ఘనంగా అంత లాభంగా బ్రతికారు. సడన్ గా యేసుని గురించిన వార్త విన్న దగ్గర నుండి లోకంలాగా బ్రతుకుతానికి లేదు. ఎవడైనా ఈ లోక సుఖాలన్నీ విడిచి క్రీస్తు కొరకు సమస్తం త్యాగం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి నిజంగా రక్షించబడిన వ్యక్తి. అయ్యో నేను లేకుండా నేను బ్రతకలేను, నాకు ఇది కావాలి అది కావాలంటే నో, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ స్టాండ్ ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ నిలబడగలుగుతున్నారు? మీ స్థానం ఎక్కడుంది? ఈరోజు దేవుడు మిమ్మల్ని చూస్తే మీతో ఏం చెప్పగలుగుతున్నాడు? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరిగొన్నా, నీ పనులు నేను ఎరిగొన్నా, నువ్వు చేసిన ప్రతిదీ నేను ఎరిగొన్నా, నువ్వు ఎవరో పరీక్షించి తెలుసుకుంటావు నేను ఎరిగొన్నా.
ప్రవక్తలని చెప్పుకుంటే అబద్ధ ప్రవక్తలని నువ్వు ఎరిగి ఉన్నావు, వాళ్ళని పక్కన పెడుతున్నావు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఈరోజు చాలా మంది అలా లేరు. ఎవరు పడతారు, ఎక్కడ పడితే అక్కడ డివినేషన్ స్పిరిట్ ఎక్కడ చూసినా పనిచేస్తుంది. ఆ రోజు ఎలాగైతే డివినేషన్ స్పిరిట్ పనిచేస్తుందో ఈ రోజు కూడా అదే రీతిగా డివినేషన్ స్పిరిట్ చాలా భయంకరంగా పనిచేస్తుంది. ఎంతమంది విశ్వాసాలు ప్రవచనాలన్నీ మోసపోతున్నారు. జాగ్రత్త. ఏ ఆత్మ ఏదో పరీక్షించి తెలుసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్, డు నాట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్, టెస్ట్ అండ్ దెన్ బిలీవ్. ఈరోజు చాలా మంది నేను ఏమి చేయను, నాకు ఎవరైనా చేస్తే చాలు, నేను ప్రార్థన చేయను, నా కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే సరే. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు తెలియజేస్తాడు. నాకు ప్రార్థన రాదు, ఎప్పుడు నేర్చుకుంటావు? ఎవరు నా కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక ప్రార్థన చేస్తారో అయిపోయింది. నో, గాడ్ వాంట్స్ యూ టు గెట్ క్లోజర్ టు హిమ్, నాట్ హీ డస్ నాట్ వాంట్ ఎ థర్డ్ పర్సన్. దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే. ఎవరది? క్రీస్తు యేసు అనే నరుడు, ఇంకా వేరే ఎవరు కాదు. ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హూ కేమ్ యాజ్ ఎ మ్యాన్. ఆయన ద్వారంగా, ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన ద్వారంగా మాత్రమే ఎవడైనా తండ్రిని చేరొచ్చు. ఈరోజు నువ్వు తండ్రిని చేరాలా? యేసు ద్వారంగా మాత్రమే. మూడో వ్యక్తి వచ్చారా? జాగ్రత్త, అది దురాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కూడా యేసు ఆత్మను పిలవబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తు యేసు ఆత్మను పిలవబడుతున్నాడు. దే ఆర్ ఆల్ వన్. ఇఫ్ ఎనీ థర్డ్ పర్సన్ కమ్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్, దెన్ యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్. దేవునికి నీకు మధ్యలో ఇంకొక వ్యక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు అంటే నువ్వు దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తి కాదు. దేవుడు అంటాడు నువ్వు ఎవడో నాకు తెలియదు పో అంటాడు. ఈరోజు చాలా మంది ఏ మాత్రము దేవుని మీద ఆధారపడని వారుగా, విశ్వాసం లేని వారు ఉన్నారు. నికోలైతల బోధ ఏంటి? నికోలైతల బోధ ఏంటి? ఇక్కడ అంటున్నాడు ప్రభు అంటున్నాడు ఏంటి? యు హేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ నికోలైతన్స్. నికోలైతల బోధనే నువ్వు అసహించుకుని ఉన్నావు. ఏది? నేను కూడా అసహించుకున్నాను అంటున్నాడు ప్రభు. ఏంటి నికోలైతల బోధ ఏంటి? ఈ రోజు కూడా ఎక్కడ చూస్తున్నాడు నికోలైతల బోధ. తెలుసా? ద డాక్ట్రిన్ ఆఫ్ నికోలైత్. ఏంటి నికోలైతల బోధ ఏంటి అనేటప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఫామ్ చేశారంట. ఏంటది? ఆ పౌలు చెప్తున్నా, యోహాను చెప్తున్నా, ఈ అపోస్తులు చెప్తున్నా, ఈ యేసు కాదురా బాబు, యేసు అంత కఠినస్తుడు ఏం కాదు, మనం కేవలం కొరపలో బ్రతుకుతున్నాము, క్రియలు బట్టి కాదు, క్రియలు అందుకని అక్కర్లేదురా బాబు, క్రియలే అక్కర్లేదు, అంతా సుఖంగా వెళ్ళిపోవచ్చురా, దేవుడు ఒక్కసారి నిన్ను రక్షించాడంటే. నికోలైతల డాక్టర్ అని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దే సే వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. ఏంటంట? ఒక్కసారి రక్షించబడ్డానికి ఎన్నటికీ రక్షించబడిన వ్యక్తివే, ఇంకెప్పుడు నీ రక్షణ పోగొట్టుకోవు. అంటే నువ్వు ఒక్కసారి నీ పాపాలు ఒప్పుకుని నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు మరలా క్లబ్బులు పో, నువ్వు మరలా వ్యభిచారం చేయి, నువ్వు మరలా త్రాగు, నువ్వు ఎలా అంటే పిచ్చిగా బ్రతుకు, నువ్వు ఎలా బ్రతికినా కూడా పరలోకానికే వెళ్తావు. సో దర్ ఇస్ అ డాక్ట్రిన్ కాల్డ్ యువర్ వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. దట్ నికోలైతల బోధ. అది నికోలైతల బోధ ఏంటంటే, ఎందుకు అక్కడ సీజర్ దేవుడు అని వేస్తే ఏం నష్టపోయావు? నీ మనసులో నమ్మావు ఏమని? యేసు దేవుడు అని. నీ మనసును సమర్పించుకున్నావు ఎవరికి? యేసుకి సమర్పించుకున్నావు. నీ ఆత్మ యేసు చేతులకు సమర్పించుకున్నావు. నువ్వు రక్షించబడిన వ్యక్తివి. నువ్వు ఎవరి సొత్తువి? యేసు సొత్తువి. కాబట్టి ఏముంది, నీ పని అవుతానికి అలా కొంచెం తీసుకున్న దూపం అందులో వేసి సీజర్ దేవుడు అని చెప్పి వెళ్ళి వ్యాపారం చేసుకుని చక్కగా బ్రతుకు. ఏం తప్పు? దేవుడికి అర్థం చేసుకుంటాడులే, దేవుడికి అన్ని తెలిసిలే, దేవుడు అర్థం చేసుకుంటాడులే. నీ కుటుంబం ఉందని దేవుడు తెలీదా? నీకు బోధనాలని దేవుడు తెలీదా? నువ్వు చక్కగా బ్రతకాలని దేవుడు తెలీదా? నువ్వు నష్టపోవాలని దేవుడు ఆశపడుతున్నాడా? అంత బాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా, దేవుడు అర్థం చేసుకుంటాడులే, కానీ చెయ్యి. అది నికోలైతల బోధ. ఆ రోజు నికోలైతల బోధ ఎలాగైపోయిందంటే, వారు ఏది చేసినా పర్వాలేదో దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు రక్షించబడితే చాలు, యేసు దేవుడు మనసులో నమ్మి రక్షించబడితే చాలు, అయిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు, ఐ హేట్ దట్, నేను అంగీకరించను అంటున్నాడు. ఈ ఎఫీసీ సంఘం అంగీకరించలేదంట. వాట్ అ నైస్ చర్చ్. ఎఫీసీ సంఘం అలాంటి బోధన అంగీకరించలేంట. వాళ్ళు దేవర్ ఆర్ స్ట్రిక్ట్లీ అగెయిన్స్ట్ ఇట్. వంట ఇట్టన ఉండ అట్టంట ఉండి ఇంట్లో ఉంట కుదరదు. నువ్వు దేవుని పక్షాన ఉన్నా, దేవుని సాక్షిగా బ్రతుకు, ఇలాగ కలిసి కల్తీ బ్రతుకు కుదరదు. నికోలైతల బోధ ఏంటంటే, నీ ఆత్మ రక్షించబడిందా కాబట్టి ఎలాగో నాశనమయ్యే నీ దేహం ఏమవుతాయి ఎవరికి కావాలి? ఎలాగో పాపాన్ని బట్టి నాశనమయ్యే దేహం మట్టితో కలిసిపోతుంది. నీ ఆత్మ ముఖ్యమైనది. దేహంతో ఏం చేస్తే ఏంటి? ఎల్లు కాంట్రాక్ట్ రావాలా, అప్రూవల్ రావాలా, ఎల్లు వ్యభిచారం చేయాలా, చేసే ఏముంది? మనసులో మాత్రం దేవా నేను నీ బిడ్డలని చెప్పుకో, దేహంలో కార్యం జరిగించే ఏముంది? దట్ వాస్ నికోలైతల బోధ. దే యూజ్డ్ టు కాంప్రమైజ్ ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ దేర్ ఫిజికల్ వర్క్స్. కానీ మనసులో మాత్రం దేవుడు అంటారంట.
రక్షణ పొందిన దేవుడు నా ఆత్మను మాత్రం విమోచిస్తానికి వచ్చాడన్న మాట నమ్ముతారు, కానీ నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం అన్న మాటను అంగీకరించరు. ఈరోజు మీకు తెలియజేయబడుతుంది, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం, నీ ఆత్మ యేసుప్రభు సొత్తు. నీ మనసు నీ చేతుల్లో ఉంది, నువ్వు పోరాడాలి, దేవుణ్ణి అంగీకరించాలి. నీ ఆత్మతో, శరీరంతో, మనసుతో నువ్వు దేవుని సేవించాలని. ఎందుకంటే చివరికి నీ మనసులో నువ్వు చేసే నిర్ణయాలను బట్టి నీ జీవితం ఉంది. కాబట్టి నీ మనసుని జాగ్రత్తగా కాపాడుకో. విత్ ఆల్ దట్ యు హ్యావ్ గాడ్ యువర్ హార్ట్. హార్ట్ అంటే స్పిరిట్ కాదు, హార్ట్ ఇస్ సైకి. సైకిలోనే ఉంది హార్ట్. హార్ట్ అంటే ఈ హార్ట్ అనుకుంటాం, కాదు 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 కాదు. సైకిలో ఉంది ద విల్, ద ఎమోషన్ అండ్ దెన్ లాజిక్. ఇక్కడ ఉంది నీ చిత్తము. నీ చిత్తానికి ఆధారపడేది ఎప్పుడో నీ హృదయపు తలంపులు, అంటే నీ ఎమోషన్స్. అదే సమయంలో నువ్వు ఎరిగి ఉన్నది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే, ఏంటి మీరు ప్రభు గురించి ఎరిగి ఉన్నారు? గత ఆదివారం చెప్పాను, కనీసం ఈ వారం నుండి 10 నిమిషాలు వాక్యం చదవండి అన్నా. ఎంతమంది చదివారో చేతులు ఎత్తండి. 10 నిమిషాలు కనీసం ఈ వారం అంతా వాక్యం చదవండి. ఎంతమంది విన్నారు, ఎంతమంది చదివారో మీరు చూసుకోండి. అందుకనే యేసుప్రభు అంటాడు, విన్నది అందరంట. విత్తనాన్ని ఉపమానం చెప్తాడు, అందరి మీద పడింది. విత్తనం మంచిదే, విత్తనంలో ఏం డోకా లేదు, కానీ హృదయం నేల మీద ఉంది. ఐహిక విచారాల, ధన మోసాలు చంపవేస్తున్నాయి. దొంగ వచ్చి దోచుకుని పోతున్నాడు వాక్యం చదవకుండా సమయాన్ని. జీవితంలో వాక్యము లేదు. ఆ రోజుల్లో వారికి మనలాగా పరిశుద్ధ గ్రంథం లేదండి. వారికి మనలాగా పరిశుద్ధ గ్రంథం లేదు. అపోస్తులైన పౌలు చెరసాలలో కూర్చుని రాస్తే ఉత్తరం సంఘ 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 కాపీలు చేసుకుని పంచుకుని చదువుకుంటారంట. వారికి అలా దొరికితే ఎంత గొప్ప ఆనందమో. ఈరోజు అదే పత్రిక నీ దగ్గర ఉంది, ఒకసారైనా చదివా? ఎఫెసీయులకు రాసిన పత్రిక కేవలం 6 అధ్యాయాలు. కరెక్ట్గా చదివితే ఒక అరగంటలో చదివి ముగించవచ్చు. నీ జీవితకాలంలో క్రైస్తవుడైన తర్వాత అరగంట టైం లేదా, 30 minutes టైం లేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈరోజు మనకు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే మరలా చెప్తున్నా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, ద డాక్ట్రిన్, ద డ్యూటీ, ద ఫైట్, యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎవరో తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల బిడ్డలు ఎలా ఉండాలి, ప్రతిదీ చక్కగా వివరిస్తున్నాడు. విశ్వాసులు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి. అపోస్తలుడైన పౌలు 2.5 సంవత్సరాలు వారి మధ్య అక్కడ బహిరంగంగా బోధించిన తర్వాత మరలా రాస్తున్నాడు పత్రిక. ఈరోజు మనం పరీక్షించుకోవాలండి, ఎంత మనలో విశ్వాసం ఉంది, ఎంత మన క్రీస్తు సాక్షులని చెప్తున్నాం. కానీ దేవుడు ఎఫెసీ సంఘం వారు చేస్తున్న పని అంతా ఎరిగి, అంతా చూసి, అంతా మెచ్చుకుని చివరికి ఒక మాట అంటున్నాడు, వారిలో ఒక్క నేరం మోపాలంట. ఆ మాట వినేటప్పుడు నాకు భయం వేస్తుంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే వారు అంతా పోరాడి, వారంతా త్యాగం చేసి, వారంతా తెగించి, వారంతా క్రీస్తు కొరకు సమర్పించి, వారి కుటుంబాలను అంతా క్రీస్తు కొరకు నష్టపరుచుకుని అంత చేసిన తర్వాత దేవుడు అంటాడు, నీ మీద ఒక నేరం మోపాలి. ఈరోజు వారిలో ఒక 10% కూడా లేవు. మన మీద ఎన్ని నేరాలు వస్తాయో. కానీ దేవుడు అంటాడు, వారి మీద ఒక నేరం మోపుతున్నాడు. ఏంటి తెలుసా ఆ నేరం? నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఏంటంటే ఆ నేరం? ఫస్ట్ లవ్. ప్రభువా, ఏంటి ప్రభు మొదటి ప్రేమ? నీ కొరకే కదా అంతా చేస్తున్నాను, నీ కొరకే కదా అంతా చేస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నానే కదా అక్కడికి వెళ్తలేదు, నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను క్రైస్తవుని. కానీ దేవుడు అంటాడు, నో నో నో, ప్రేమ లేదు అని చెప్పలే, మొదటి ప్రేమ లేదు. ఏంటి? ప్రేమ లేదు కాదు, ద ఫస్ట్ లవ్ లేదు. ప్రారంభంలో ఉన్న ప్రేమ కనబడతలేదు. ఈరోజు దేవుడు ఇదే ప్రశ్న లార్డ్ చర్చ్లో మనకు వేస్తున్నాడు. ఏంటి మన జవాబు? దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నారా? ఎందుకంటే మరలా చరిత్రలో వెనక్కి తిరిగి చదివితే ఎఫెసీ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే, అక్కడ విశ్వాసులు ఇంచుమించు 40 సంవత్సరాలు బలంగా నాటబడిన వారు ఇది చేయొద్దు, అది చేయొద్దు, మేము ఇది చేయము, మేము అది చేయమని ధైర్యంగా నిలబడిన వారు చివరికి ఎలాగైపోయారంటే, దే వర్ మోర్ డిసిప్లైన్డ్ బట్ దే నెవర్ హ్యాడ్ ద ప్యాషన్ టువర్డ్స్ గాడ్. మనం ఇది చేయము, వండర్ఫుల్. మాకు ఇది ఉండదు, వండర్ఫుల్. మాకు ఇది జరగదు, వండర్ఫుల్. మేము ఇది అనుభవించలేము, వండర్ఫుల్. ఎందుకొరకు?
ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి, ఇందుకొరకు నీ జీవితంలో నువ్వు చేశానంట క్రైస్తవుడుగా, ఇందుకొరకు క్రైస్తవుడు అని పిలుచుకుంటున్నావు? మోక్షం వస్తుందన్నా, పరలోకం వస్తుందన్నా, నరకం నుండి తప్పించుకోదమన్నా, నువ్వు దాని కొరకు క్రైస్తవుడు అంటే రియల్లీ నాట్ రియల్లీ క్రిస్టియన్. నేను దేవుని ప్రేమను తెలుసుకుని నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పు, అది క్రైస్తవుడు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ లవ్, ఇట్ ఇస్ నాట్ ఎ రిలీజన్, ఇట్ ఈస్ లవ్. ఎందుకంటే ఈరోజు దేవుడు మనల్ని కూడా పరీక్షించుకోమంటున్నాడు, డూ యు లవ్ మీ? పేతురుతో అడుగుతున్నాడు దేవుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ఏంటి జవాబు? మీ జవాబు చెప్పుకోండి. పేతురు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నా. మీరు చెప్పండి, మీ జవాబు ఏంటి? నిజముగా దేవుడు మీరు ప్రేమిస్తాం ఎరిగొన్నాడా? రెండోసారి అడుగుతున్నాడు పేతురుని, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? రెండోసారి చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. మూడోసారి పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మనసులో నొచ్చుకుని అంటున్నాడంట, దేవా నువ్వు అన్నీ ఎరిగిన దేవుడివి, నువ్వు హృదయాలను ఎరిగి ఉన్న దేవుడివి, నువ్వు హృదయ రహస్యాలు ఎరిగి ఉన్న దేవుడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. ఈరోజు దేవుడు మనల్ని అదే ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వు చెప్పగలుగుతావా దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు అని? ఎందుకంటే మనం పేతురుని చూసేటప్పుడు అంటాం, పిరికొల్లాగా చేతకాని వాళ్ళగా పారిపోయారు రా అని. ఆ రోజు పరిశుద్ధాత్ముడు లేడు పేతురికి. కానీ ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆ దినంనే ధైర్యంగా నిలబడి 3,000 మందికి సువార్తను ప్రకటించి రక్షణలోకి నడిపించాడు. ధైర్యంగా సువార్తను ప్రకటించి ఆ రోజు మాత్రం కాదు, తన కడ ఊపిరి వరకు చివరికి తన అంతం ఎలాగా సిలువ చంపమంటే పేతురు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా యేసులాగా చేస్తాను, అంత ధన్యత నాకు, అంత గనుడిని కాదే, అంత ధన్యత నాకు అక్కర్లేదు, నన్ను తలకిందలుగా సిలువేయండి ఆయన కోరాడు. వారు తలకిందలుగా సిలువేయమని ఆజ్ఞ ఇవ్వలే. సిలువేయమంటే నా యేసులాగా చర్చ అంత గొప్ప భాగ్యం నాకు కాదయ్యా, నన్ను తలకిందలు వేసి సిలువేయండి అని చెప్పాడు. విచ్ మీన్స్ హీ వాజ్ రెడీ టు గివ్ అప్ హిస్ లైఫ్. ఆయన ప్రేమిస్తున్నాడని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు అడిగిన ప్రతిసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అన్న ప్రతిసారి, నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఏమన్నాడు? నా గొర్రెలను కాయి, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను చూసుకో, నా మందను చూడు, నీకు అప్పచెప్పే పిలుపుని చూడు, నా రక్షణ సువార్తను ప్రకటించు, నా గురించి తెలియజేయి, నా సాక్షిగా బ్రతుకు, మందను పోషించు. ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులను అడుగుతున్నా, మీ బిడ్డలకి దేవుడు ఎరుగున్నాడా? లేకపోతే మీ బిడ్డలు దేవుడిని ఎరుగున్నారా? మీ బిడ్డల్ని దేవుళ్ళలో నడిపిస్తున్నారా? ఇక్కడ ఉన్న ప్రతి యవనస్తురాలను అడుగుతున్నాను, దేవుడి సాక్షిగా మీరు బ్రతుకుతున్నారా? క్రీస్తు కొరకు ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం అనేటప్పుడు ఒళ్ళు వణికిపోవాలి, అలా ఉంటుంది. ప్రకటన గ్రంథం అనేటప్పుడు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేది రాయబడింది. జరిగినవి అన్నప్పుడు బైబిల్ ఆది కాండం ముందు ఏం జరిగిందంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. జరుగుతున్న పరిస్థితులు ఈరోజు కళ్ళు కట్టినట్టుగా ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఇంకా జరగబోయేది నిశ్చయంగా ఇందులో ఉన్న మాటల్లో జరుగుతున్నాయి, కానీ భూమి ఆకాశం గతించిపోయినా ఆయన వాక్కు గతించిపోదని దేవుడు చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ ముగించిపోయేది. ప్రపంచం అంతం ఎలాగుందో తెలియజేయబడుతుంది, అపవాది అంతం ఎలాగుందో తెలియజేయబడుతుంది, అపవాదికి నిర్ణయము, మనుషుడికి తీర్పు ఎలాగుందో తెలియజేయబడుతుంది. ప్రతి ఒక్కరికి తీర్పు దినం ఉంది, ధవళ సింహాసనం ముందు నిలబడతామని తెలియజేయబడుతుంది. ఆయన కలిగించబోయే నూతన భూమి, నూతన ఆకాశం, సమస్తము క్రొత్తవి చేసి మనుషుడికి నూతన జీవితాన్ని ఇస్తాం కూడా తెలియజేయబడుతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, రోజులో అంధకారం అవుతుంది, నీవు క్రైస్తవుడు అన్నప్పుడు క్రైస్తవుడిగా బ్రతుకు. క్రీస్తు లెక్కడుగుతాడు అన్న మాట తెలియజేయబడుతుంది. ప్రకటన గ్రంథం చదివినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫీసీ సంఘంతో దేవుడు అంటాడు, వారి త్యాగము, వారి సమర్పణ, వారి కష్టము, వారి అంతా దేవుడు ఎరుగున్నాడంట. ఈరోజు మనలో చూడాలి ఎంత ఉందో. కానీ దేవుడు అంటాడు, నీలో మొదటి ప్రేమ. ఎందుకంటే గమనించవచ్చు, దేవుని మీద ప్రేమ తక్కువైన వాడు ఎప్పుడూ పొరుగు వాడిని ఎక్కువ ప్రేమించలేడు. దేవునితో సరిగా లేకపోతే ఎక్కడ మారిపోతుంది? అందుకనేనేమో కుటుంబాల్లో ఎక్కువ గొడవలు, అందుకనేనేమో ఆలయంలో ఎక్కువ గొడవలు, అందుకనేనేమో క్రైస్తవుల మధ్య ఎక్కువ గొడవలు. ఈరోజు క్రైస్తవుల ఐక్యతతో, ఆ రోజులైతే ఐక్యతతో ప్రార్థన చేసేవారు, ఈ రోజు అయితే గ్రూపిజమ్స్, ఫైటింగ్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. దేవుని వాక్యం తెలియజేస్తుందండి,
ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం హెచ్చరించబడాలి, జాగ్రత్త పడాలి. ఈ సమయంలో దయచేసి స్థలం ఉంచి మన ప్రార్థన చేద్దాం, ప్రభుతో మాట్లాడదాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడంటే మిమ్మల్ని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నీలో ప్రేమ దేవుడు చూడగలుగుతున్నాడా? దేవుడు అంటే ఆసక్తి కనబడుతుందా? దేవుడు అంటే విలువ, గౌరవం కనబడుతుందా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలని, వెలిగించబడిన జీవితం నీకు ఉండాలని, ఏది ఏమైనా కూడా క్రీస్తు కొరకు బ్రతుకుతాను అని నువ్వు నిర్ణయించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అండి. ఈరోజు నీ జీవితము ఆయన చేతుల్లో సమర్పించుకో. మేక్ ఎ కమిట్మెంట్ విత్ గాడ్, ఎ కమిట్మెంట్ విత్ గాడ్. ఈరోజు ఇంకా మనం పశ్చాత్తాప పడటానికి అవకాశం ఉంది. దేవుడు కూడా అక్కడ పశ్చాత్తాప పడటానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఎఫీసీ సంఘానికి ఆయన ఉత్తరం రాష్ట్రంలో ఆయన చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందితే సరే. ఇఫ్ యూ రిపెంట్ అంటే ఆయన మారు మనసు పొందడానికి సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు పొందకపోతే నీ ముందున్న దీపస్తంభాన్ని తీసేస్తా, నీ జీవితాన్ని చీకటి చేసేస్తా, నీ ప్రాంతాన్ని చీకటి చేసేస్తా. చీకటి అంటే అంధకారం అంటే ఇక దురాత్మలే. ఎక్కడ చూసినా దురాత్మ ప్రభావం ఎంతో అధికంగా ఉంది. నీ జీవితంలో దేవుడు ఆయన వెలుగు తీసేస్తే, ఆయన వాక్కు వెలుగు, ఆయన ఆత్మ వెలుగు, ఆయన సన్నిధి వెలుగు నీ జీవితంలో తీసివేస్తే నీ జీవితం అంతా అయోమయమే. యు వుడ్ లివ్ ఇన్ అప్రెషన్ అండ్ డిప్రెషన్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు తరుణం ఇస్తున్నా అంటున్నాడు. నీవు మరలా మొదటి ప్రేమకి తిరిగి వస్తే దేవుడు అంటున్నాడు, నేను దీపాన్ని ఉంచుతా, నీ జీవితంలో నీ కార్యాలను జరిగిస్తా. మన జీవితంలో సమస్తం సమకూర్చి జరిగించగలిగిన దేవుడు. నువ్వు కంగారుపాటు నిర్ణయాలతో, కంగారుపాటు పనులతో, కంగారుపాటు కార్యాలతో బ్రతకాల్సిన అవసరం లేదు. మనుషుడు ఏమనుకుంటాడా అని భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలని, క్రీస్తు సాక్షిగా బ్రతకాలని, అంతమ వరకు సహించువాడు ధన్యుడు. అంతమ వరకు సహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు అంతమ వరకు సహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కడ ఊపిరి వరకు. రక్షించబడిన వ్యక్తి అయితే ఏది నీ రక్షణ జీవితం, ఏది నువ్వు చేసిన కమిట్మెంట్, ఏది నిబంధన, ఏది ఆ బాప్తిస తొట్లో దిగి ఇంకా జీవించలేదు నేను కాదు క్రీస్తే అని చెప్పావు కదా. అంతమ వరకు నమ్మకంగా బ్రతుకుతానని వాగ్దానం చేశారు కదా. ఏదా వాగ్దానము? దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. వేర్ ఇస్ యువర్ కాల్, వేర్ ఇస్ యువర్ కమిట్మెంట్, వేర్ ఇస్ యువర్ పర్పస్, వేర్ ఇస్ యువర్ విజన్? చెప్పండి. మీ జీవితంలో ఒక నిర్ణయం చేయగలిగితే చెప్పండి, దేవుడితో చెప్పండి. యేసుని ప్రేమిస్తున్నారా? చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే నువ్వే. నిన్నెంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని, ఒక కుమారుడిని నీ కొరకు బలి ఇచ్చాడు, నీకు బహుమానంగా ఇచ్చాడు. వేర్ ఇస్ యువర్ గ్రాటిట్యూడ్? వేర్ ఇస్ యువర్ ఆనర్? వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్? నిన్ను ప్రేమించి నీకు బలిని ఇచ్చాడు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనల్ని మనం సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలంట. నీవు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి అయితే నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఏది నీ సమర్పణ? ఏది నీ విధేయత? ఈరోజు ధైర్యంగా చెప్పాలండి, ఏది ఏమైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదు. ప్రభువా నిన్ను విడిచిపెట్టనయ్యా. చెప్పండి, ప్రభువా నిన్ను విడిచిపెట్టనయ్యా. ఇప్పటికే ఇఫ్ యూ ఫీల్ కన్విక్టెడ్, అయ్యో నేను బ్రతకవలసిన రీతిగా బ్రతుకుతలేదే, నేను చేయవలసిన కార్యాలు చేయట్లేదే, నా జీవితంలో క్రీస్తు నామమునకు మహిమ లేదే, నీలో నీకు పశ్చాత్తాపం కలుగుతుందంటే దేవుడు అంటాడు, మారు మనసు పొందు, బ్రతుకును మార్చుకో, జీవితాన్ని మార్చుకో. ఆయన క్షమాపణను అడిగి, ఆయన సహాయాన్ని వేడుకొని, ఆయన ఆత్మతో నింపబడిన వారిగా, ఆయన ఆత్మశక్తి ద్వారా నడిపించబడేవారుగా, ఆయన ఆత్మ కార్యాలు రుచి చూసేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభువా, ప్రేమ తండ్రి, కృప కనికరము కలిగిన దేవా, మమ్మల్ని చూడయ్యా, మా స్థితిని చూడయ్యా.
దేవా నాడు అంత పోరాడిన ఎఫీసీ సంఘానికి దేవా వారి జీవితంలో, వారి హృదయంలో మొదటి ప్రేమ లేదని తెలియజేసావయ్యా. ఈరోజు మా వైపు నువ్వు చూసి మాలో నా లోపాలు చెప్తే ఎన్నున్నాయి ప్రభువా, ఇదిగోనయ్యా సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాను అంటున్నావు, తరుణం ఇస్తున్నావు అంటున్నావు. మా దీపంని వెలిగించుకోమంటున్నావు, లేకపోతే దీపం వెలుగుతున్న దీపాన్ని కాపాడుకోమంటున్నావు. చల్లారిపోయిన స్థితి కాకుండా, చచ్చిన స్థితి కాకుండా, కాంప్రమైజ్ లైఫ్ కాకుండా, స్వార్థ బ్రతుకు కాకుండా, నిస్వార్థముతో, ఓర్పు సహనముతో, ప్రేమ విశ్వాసముతో ముందుకు నడిచే జీవితం మేము కలిగి ఉండాలని ఆశపడాలని నువ్వు తెలియజేస్తున్నావయ్యా. ఇదిగోనయ్యా ఈ వాక్యం వింటూ ఎవరెవరైతే నీ ఆత్మ ద్వారా ఉపయోగించబడుతూ దేవా నేను చేసింది తప్పు, నా జీవితం తప్పు, నేను బ్రతికే విధానం తప్పు అని గ్రహించుకుంటూ నిన్ను ప్రేమిస్తున్నానని, నీ మార్గంలో నడవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, బలపరచు, నీవే బలపరచు, సేదదీచు, లేవనెత్తు, సరిచేయి, కట్టు ప్రభువా. మా జీవితాలని నీలో నాటయ్యా. నీ వాక్యం విన్న తర్వాత, నీ వాక్యం ఎరిగిన తర్వాత ఇంకా లోక జీవితంలో ఇష్టం వచ్చినలాగా బ్రతికి నీ కోపాగ్నికి, నీ ఉగ్రతకి గురి కానవద్దు ప్రభువా. ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమే, ఈ లోకంలో ఉన్న పోరాటాలు తాత్కాలికమే, నవ్వు ఆనందము తాత్కాలికమే, ఈ లోకంలో అనుభవించే సుఖము తాత్కాలికమే, అన్ని తాత్కాలికమే ఎరిగి నిత్యము ఆనందము, సంతోష, సమాధానము, దీవెన, సుఖ, ఆనందములు ఉన్న ఆ నీ రాజ్యములో ఎన్నటెన్నటికీ ఆనందం ఉన్న నీ రాజ్యంలో జీవించాలన్న వైరాగ్యముతో నిన్ను ప్రేమిస్తూ ప్రేమామయుడమైన నీతో మా జీవితంలో గడపాలన్న దృష్టితో మా జీవితంలో ముందు సాగుతాను. నీ ఆత్మ సహాయాన్ని దయచేయమని ఈరోజు మమ్మల్ని అందరినీ ఆత్మ ద్వారా బలపరిచి ఇక్కడ మేము ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమించి నూతన జీవితము, నూతన తరుణాలని నీ కొరకు సరిగా వాడటానికి సహాయం చేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.